అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 6వ తరగతి సైన్స్ ఎస్ఏ 2 క్వశ్చన్ పేపర్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు అటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అమ్మా. ఖచ్చితంగా అంటే మీకు అటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. ఇవన్నీ బిట్స్ అమ్మా. చాయిస్ ఉంటాయి, ఏబిసిడి అని ఆన్సర్స్ పెట్టేది ఐడియా ఉంది కదా మీకు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్స్ తీసుకోండి. వేరు రకం ఆధారంగా భిన్నంగా ఉన్న మొక్కలను గుర్తించండి. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే మీకు వీడియోలు ఎంత అవుతుందనే ఉద్దేశంతో మీకు ఏం అవసరమో అది మాత్రం మీకు తెలియపరుస్తున్నాను. మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు అటువంటి వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి అమ్మా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. 16 క్వశ్చన్స్, మొత్తం 20 క్వశ్చన్స్ ఇస్తారు. 20 × 2 = 40 మార్క్స్. వీటిలోనే మీరు బాగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. 18th క్వశ్చన్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. కాక్టీ వంటి ఎడారి మొక్కలలో స్పెయిన్ల ప్రధాన విధి ఏమిటి? తర్వాత సెక్షన్ బిఎంఐ ఇది 6 ఇస్తారు. 4 మార్క్స్ క్వశ్చన్స్, 24 మార్క్స్. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి. క్వశ్చన్ నెంబర్ 22, తర్వాత 23, 24, 25, 26. తర్వాత సెక్షన్ సి అమ్మ. క్రింది అన్ని ప్రశ్నలకు సమాధానాలను మీ జవాబు పత్రంలో రాయండి. పెద్ద క్వశ్చన్స్ 2 రాయాలా. 8 × 2 = 16 మార్కులు. ఇది వస్తే ఇది రాయండి, లేదా ఇది వక్రరేఖను పరిగణించండి. తర్వాత క్రింది ప్రశ్నలకు సమాధానాలను రాయండి. మీటర్ స్కేల్ ఉపయోగించి వక్రరేఖ పొడవును కొలవడం ఎందుకు కష్టం? దాన్ని ఖచ్చితంగా కొలత కొరకు అదనంగా అవసరమగు వస్తువులేవి? వక్రరేఖ పొడవును ఖచ్చితంగా కొలవడంలోని సోపానాలను రాయండి. వక్రరేఖ పొడవు ఏ ప్రమాణాలతో వ్యక్తపరుస్తారు? అది ఇక్కడ పట్టికిచ్చినారమ్మా. విటమిన్లు, ఖనిజాలు, లోపం వల్ల కలిగే వ్యాధులు, రుగ్మతలు, లక్షణాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. ఒకవేళ అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్స్ తీసుకోండి. తర్వాత మొక్క పటాన్ని గీచి భాగాలను గుర్తించండి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.